ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలోని ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనలోని రైటర్ బయటకు వస్తాడు. ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి వెళ్తుంటే ఒక హీరో బయటకు వస్తాడు, అలానే ఒక కవి కూడా బయటకు వస్తాడు. రైటర్ రవమ్మ బయటకు వచ్చింది నడుస్తుంది, నీలోని కవిని బయటికి లేపు. 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ బియర్, ఓ మై డియర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇంక్ ఇస్ బ్లాక్, పెన్ ఇస్ బ్లూ, బ్లాక్ అండ్ బ్లూ, ఐ లవ్ యూ. నేను రవిక్ పెద్ద ఫ్యాన్ అక్క. అవునా? రవన్న నాకు అన్న అయితే నువ్వు నాకు వద్దనే కదా. అన్న చెల్లెళ్ళు బావ అక్కడ కూర్చున్నాడు ఓ ఇన్షర్ట్ వేసుకొని ఊరి పండగ. నేను కాదురా, నేను కాదు ఇక్కడ. నెక్స్ట్ మా ఇంట్లో డబ్బులు పోయినప్పుడు మొన్న నేను మెత్త కింద పెట్టిన 500 రూపాయలు ఎటుపోయినాయి? నేను తీసుకోలే. నువ్వే ఆ రూమ్ లోకి వెళ్ళావు. నీ మీద నేను తీసుకోలే. కన్న తల్లినే చంపేస్తావరా 500 రూపాయల కోసం? నిజం చెప్పు, 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఆగా, నువ్వు కనదరవద్దు. నేను తన తండ్రి నువ్వు ఆట అయిపో. సారీ రా. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే యాక్టర్ బయట. ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. రెడీ, నెక్స్ట్. మీ ముందు వినయం ప్రదర్శించాలంటే యాక్టింగ్ బయటకు వస్తుంది. వినయం ప్రదర్శిస్తున్నాను. ఇప్పుడు మీరు సడన్ గా ముందు కనిపిస్తే ఇప్పుడు సెల్ఫీ అని ఇస్తారా మీరు? అన్న ఒక సెల్ఫీ అంటే రెడీ, నెక్స్ట్. మన గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు పేరెంట్స్ కి దొరికితే మనలో యాక్టర్ బయటకు వస్తాడు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా. ఇదే రెడీ, 1 2 3 మ్యూజిక్. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. మీకు మాస్ పాట కావాలంటే మీరు ముందు రాములమ్మ స్టెప్ చేయాలి. రాములమ్మ 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 రాములమ్మ. ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఇప్పుడు ఈ పాటలు కాదు, మాస్ పాట మీద మీ ముగ్గురు ఎట్లా చేస్తారో చూద్దాం. పాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఎవరన్నా ఇట్లా మా ముగ్గురు అబ్బాయిలు వచ్చి బీభత్సంగా డాన్స్ చేస్తారు కదా, అమ్మాయిల్లో ఎవరైనా ముగ్గురు వచ్చి వాళ్ళకి పోటీ ఇవ్వగలుగుతారా? ఇస్తారా? రండి. అరే రెడీ అంట. ప్రియా నువ్వు బాగా చేయరా, బాగా చేయి. రే ఆడ మైక్ ఆఫ్ చేయండి ఫస్ట్. అదలేనా రెడీ. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ. ఒక్కసారి పాట, ఒక్కసారి ఊపులు అద్దాలు తీయ. ఏదో ఒకటేరా. సో ఫైనల్ గా మనం డి ప్రోగ్రామ్ నుంచి ఇప్పుడు పటాస్కి పటాస్కి వచ్చేసాము. కామెడీ మళ్ళీ చేయబోతున్నాము. ఇంతటితో పంచ్ పటాక రౌండ్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇదే క్వశ్చన్ సేమ్ మన కమెడియన్స్ కి కూడా అడిగేస్తాను. వెంకీ, ఎలాంటి సందర్భాల్లో నీలోని యాక్టర్ లేదా రైటర్ బయటకు వస్తాడు? మొబైల్లో మెసేజ్ మా ఆవిడ చూసింది అనుకో, అప్పుడు పిచ్చిదానా
ఏంటి ఎవరో పెట్టారు మెసేజ్ అని రైటర్ యాక్టర్ అన్ని ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. సూపర్. ఇప్పుడు రచ నీలో ఒక రైటర్ కూడా ఉన్నాడు, ఎందుకంటే జబర్దస్త్ స్కిట్లు ఎన్నో రాసావు. అంతేకాకుండా ఒక అద్భుతమైన యాక్టర్ కూడా, ఎందుకంటే మన పటా స్టేజ్ మీద ఎన్నో గెటప్స్ వేసి కూడా ప్రతిసారి ప్రతి గెటప్ లో అంతే ఈక్వల్ గా నవ్విస్తున్నావు. నీలోని ఒక యాక్టర్ లేదా రైటర్ ఏ టైంలో బయటకు వస్తాడు? నన్ను పొగుడుతుంటే భలే అనిపిస్తుంది. సరే ఎలాంటి సందర్భాల్లో మీలోని యాక్టర్ అండ్ లేదా మనోడు writer? రాసేటప్పుడు మనోడు కోసమే కాదు, పక్కోలో ఇంపార్టెన్స్ ఎక్కువ పెంచుతాడు. అంటే స్కిట్ లో క్యారెక్టర్స్ మారిది తక్కువ అయినా సరే పక్కోడు అంతేకాదు, అంటే మేము నీకు అర్థమైందా పొగడ్డానికి ఎంత యాక్టింగ్ చేయాలో? అది చాలా కష్టం అవుతుందిరా. ఎలాంటి సందర్భాల్లో ఒక యాక్టర్ లేదా రైటర్ బయటకు వస్తాడు రవి? ఎన్నోసారి నాగబాబు గారు కూడా దగ్గర పిలిచి చెప్పండి రా రచ అంటే మనోడు ఆన్సర్ చెప్తాడు, ఆగండి. ప్లీజ్ శ్రీముఖి నాకు సపోర్ట్ చేస్తున్నా ఇలా ఫస్ట్ టైం. ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్తా కెమెరా. నాలో యాక్టర్ బయటకు వచ్చేది మన బాగులి. నీలోని యాక్టర్ లేదా రైటర్ ఎప్పుడు బయటకు వస్తాడు? నాలో యాక్టర్ రైటర్ నిజంగా అది ప్లీజ్ ఆగు సీను, ఆగు. నీలో యాక్టర్ ఇదే కదా నువ్వు కోరుకునేది? ఓకే నేను ఎక్కడ పోయి చెప్తా. నాలో రైటర్ యాక్టర్ బయటకు వచ్చేది శ్రీముఖిని చూసిన. సూపర్.